కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇచ్చిన బెయిల్ ఇవ్వడం అసలు ఇప్పుడు ఒక నేరస్తుడికి నేరస్తుడిగా అభియోగం మోపబడి ఉంది, నిందితుడు అతను నిర్ధారణ కాకపోవచ్చు, కానీ అతను ఇదైనటువంటి కేసులో బెయిల్ అనే దానికి అవకాశమే లేదు. అటువంటి దానిలో నువ్వు పొలిటికల్గా ప్రచారం చేసుకునే దానికి ఎట్లా బెయిల్ ఇస్తావు? అంటే సామాన్యుడికి ఒక న్యాయం, పొలిటికల్ రాజకీయ నేతల్లో కూడా ఒత్తిడి గ్రూప్ ఒకటి ఉన్నది, అది అర్థమవుతుంది కదా. అది ఒత్తిడి గ్రూపో లేకపోతే మూటలు అందించే గ్రూపో తెలియదు మనకి. అండ్ ఈయన లల్లు ప్రసాద్ యాదవ్, ఆయన ఆరోగ్యం బాగలేదని నువ్వు బెయిల్ ఇచ్చావు, ఇది శుభ్రంగా ఆయన తిరుగుతూ రాజకీయాలు చేస్తున్నాడు. ఎప్పుడు బాగుపడుతుంది న్యాయ వ్యవస్థ? ఇప్పుడు మనం దీన్ని న్యాయ వ్యవస్థ అని చెప్పుకోవడానికి కూడా మనం సిగ్గుపడాల్సి వస్తుంది. అనేకమైన అనుమానాలు అయితే అందరికీ వస్తున్నాయి. అనుమానాలే ఉంది. ఇప్పుడు క్లియర్గా మీకు ఇంకొక విషయం చెప్తాను నేనండి. ఇప్పుడు యూపీలో కదా పనిచేసి వచ్చారు ఇప్పుడు ప్రెసిడెంట్ చీఫ్ జస్టిస్. ఎవ్వరు ఆ బెంచ్లో అతను ఒక క్రిమినల్ పొలిటీషియన్ ఉన్నాడు కదా, అతని మీద నాకు పేరు గుర్తు రావట్లేదు, అజమ్ గోరీ. అతనికి బెయిల్ ఇవ్వడానికి ఎవరు సిద్ధపడలే, ఈయన ఇచ్చి వచ్చాడు. అజమ్ గోరీ సమాజ్వాదీ పార్టీ నాయకుడు. మరి ఏం చెప్తాము? నీకు పాలిటిక్స్ లేవు అని చెప్పడానికి లేనే లేదు. అంతే. కాంగ్రెస్ నిర్ద్వందంగా ప్రకటించింది పాలించేది వాళ్ళైనా సిస్టమ్ మాదే అని. కనబడుతున్నది. అదే జరుగుతుంది. మనం మొదట్లో మాట్లాడుకున్నప్పుడు మోడీ ప్రభుత్వం యొక్క వైఫల్యంలో ఇది ఒకటి పెద్ద వైఫల్యం. నిజంగా వాళ్ళు మంచితనంతో ఇట్లా ఉండకూడదు అనుకోవచ్చు, కానీ దానివల్ల జరుగుతున్న నష్టాన్ని మాత్రం అంచనా వేయలేకపోతే దేశం నష్టపోతుంది. దేశంలోకి నువ్వు ఎటువంటి అంటే మెసేజ్ని పంపిస్తున్నావు? అంతే. ఇట్స్ వెరీ బ్యాడ్ మెసేజ్. అంతే. నీ ఎకో సిస్టమ్ డెవలప్ చేసుకోవడంలో విఫలమయ్యారంటే మీ వైఫల్యమే కదా. నీకు ఈకో సిస్టమ్ ఉన్నా లేకపోయినా ఏ వ్యవస్థ ఎట్లా పనిచేయాలనో అట్లా పనిచేస్తే ప్రాబ్లమే లేదు. నువ్వు ఎవడు నీ మీద ఒత్తిడి లేకుండా ఉంటే నువ్వు బాగా పని చేస్తావు అని అనుకున్నావు అనుకో, నీ మీద ఒత్తిడి ఏం చేయడం లేదుగా. కానీ నీ ప్రవర్తన ఏమిటి? నువ్వేమన్నా ఇక్కడ ట్యాక్స్ పేయర్స్ డబ్బులే కదా నువ్వు జీతంగా తీసుకుంటున్నావు. నువ్వు ఒక ఉద్యోగివే తప్ప యు ఆర్ నాట్ ఎ లీడర్ ఆర్ పొలిటీషియన్. ఆయన ఒప్పుకున్నాడు కూడా కదా. మరి ఒక లీడర్ లాగా ఒక పొలిటీషియన్ లాగా నువ్వు ప్రవర్తిస్తుంటే ఎవడు దాన్ని ఇది చేయాలా? చాలా సమస్యలు ఉన్నాయండి, కానీ ఆ సమస్యలు ఎప్పుడు తీరుతాయో ఎలా తీరుతాయో తెలియదు. కానీ బట్ దిస్ ఈజ్ ద ప్రజెంట్ సినారియో. అయితే ఒక్క విషయం నేను అంటే కొంచెం టాపిక్ డైవర్ట్ అయింది, అది కూడా ఒక కొత్త సబ్జెక్ట్ వచ్చినట్టే కదా కోర్టులకు సంబంధించి.